ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీవు పొందుకునే విధంగా చెయ్యాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడంట. నీవు పొందుకున్నటువంటి నిందలకు ప్రతిగా వారు తమ భాగములను అనుభవించే విధంగా చెయ్యాలి అని చెప్పేసి, నిత్యానందాన్ని వారికి కలిగించాలి అని చెప్పేసి దేవుడు తన బిడ్డల విషయంలో కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని బిడ్డలు ఎక్కడైతే నిందల పాలయ్యారో, ఎక్కడైతే అవమానాల గుండా వెళ్ళారో, ఎక్కడైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, అక్కడే దేవుడు వారిని నిలబెట్టి వారికి సంతోషాన్ని, సమాధానమును, విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, కోల్పోయిన వాటిని దేవుడు మనకి ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడంట. బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి ఇచ్చాడు. ఉదాహరణకి దేవుడు కొందరు జీవితాలలో వారు కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించినటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే, మొదటిగా సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది, అంతటా సమూయేలు ఇజ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలీలకు ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా మిస్పా అనబడినటువంటి ప్రాంతము యొద్దకు రండి, నేను మీ పక్షమున ప్రార్థన చేస్తా దేవునికి అని చెప్పేసి ఒక వర్తమానాన్ని పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇజ్రాయేళ్ల జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వారు మిస్పా ప్రాంతానికి వెళ్ళడానికి కానీ, ఆ మిస్పా అనబడినటువంటి ప్రాంతము పేరు జ్ఞాపకము చేసుకోవడానికి కూడా ఇష్టపడారంటండి. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఆ మిస్పా అనబడినటువంటి ప్రాంతంలోనే ఫిలిస్తీయులతో యుద్ధము చేసినట్లుగా సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ యుద్ధంలోనంట 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దాదాపుగా 4,000 మంది చనిపోయారంట. 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే 30,000 మంది కాల్బలము చనిపోయినారంట. అంటే మొత్తంగా మిస్పా అనబడినటువంటి ప్రాంతంలో ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక వారి చేతిలో ఓడిపోతూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రాణ భయముతో పరుగులు తీసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సందర్భంలో 34,000 మంది మరణించినారంట అండి. అంటే మరణించినటువంటి వారిని బట్టి కావచ్చు, లేదంటే ఓటమి పాలైనటువంటి కారణాన్ని బట్టి కావచ్చు, ప్రాణ భయముతో పరుగులు తీసిన దాన్ని బట్టి కావచ్చు, ఫిలిస్తీయుల చేతిలో అవమానంగా ఓడిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వారికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త వారికి ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉంటాడు. మీరు ఇంకెంతకాలము దుఃఖిస్తూ ఉంటారు, మీరు ఎంతకాలము మిస్పా ప్రాంతానికి దూరంగా ఉంటారు, మీరు మీ పక్షమున ప్రార్థన చేస్తా మీరందరూ కూడా మిస్పా ప్రాంతానికి రండి అని చెప్పేసి సమూయేలు ప్రవక్త వర్తమానాన్ని పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆ క్రింది వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఓటమి పాలైనటువంటి అదే చోట, ఓడిన చోటనే అద్భుత రీతిగా అదే శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నట్లుగా ఇజ్రాయేలీల జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. అంతకుముందు ఏ ప్రాంతం పేరైతే వారికి బాధను కలిగించిందో, ఏ ప్రాంతంలోనైతే వారు అవమానాల గుండా వెళ్లాల్సి వచ్చినదో, ఏ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టము లేకుండా జీవిస్తూ ఉన్నారో, అదే చోట విజయ సంకేతాన్ని ఎగరవేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సంతోషంగా విజయాన్ని పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే వారు పొందుకున్నటువంటి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు వారికి మిస్పా అనబడినటువంటి ప్రాంతంలో అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ మిస్పా అనబడినటువంటి ప్రాంతములో ఓడిన చోట ఇజ్రాయేలీలు విజయాన్ని పొందుకోవడానికి కారణాలను ఆ యొక్క వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది.
ఆ వాక్యాన్ని వినండి. మనం కూడా ఎన్నో సందర్భాలలో సాతాను చేతిలో ఓడిపోతూ ఉంటాం, పాపము చేతిలో ఓడిపోతూ ఉంటాం, రకరకాల సమస్యల చేతుల్లో ఓడిపోతూ ఉంటాం. నువ్వు ఓటమి పాలవ్వకుండా విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, దేవుడు మన అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయము మరొక సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రూతు గ్రంథంలో రూతు జీవితాన్నే ఉదాహరణగా తీసుకున్నట్లయితే, వివాహమైనటువంటి దాదాపుగా ఒక 10 సంవత్సరాల లోపే తన భర్తను కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అంతేకాకుండా అతి కొద్ది రోజులకే తన దేశాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినది. తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను అందరినీ విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. తన దేశాన్ని విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన బంధుమిత్రులను విడిచిపెట్టి ఒంటరిగా కనాను దేశానికి వచ్చినటువంటి రూతుకు దేవుడు అనుగ్రహించినటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఓ మంచి వ్యక్తి అయినటువంటి బోయాజును భర్తగా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమెకు పేరును అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే, ఆమె పొందుకున్నటువంటి మారు మనసును బట్టి, ఆమె దేవుని పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆమె దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమెకి పేరును కల్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, వాగ్దాన దేశంలో కనాను దేశంలో నివసింపజేసినట్లుగా రూతు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుందండి. చూడండి, పెళ్ళైనటువంటి అతి కొద్ది సంవత్సరాలకే, దాదాపుగా 10 సంవత్సరాల లోపే అన్నింటినీ కోల్పోయినది, భర్తను కోల్పోయినది, సంతోషాన్ని కోల్పోయినది, సమాధానమును కోల్పోయి బాధతో గడపాల్సినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు సంతోషాన్ని అనుగ్రహించి వాగ్దాన దేశంలో నిలబెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మూడవదిగా కోల్పోయిన వాటిని మరలా పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యోబు భక్తుడు. ఆయన గురించి మనందరికీ దాదాపుగా తెలుసు. ఊజు దేశంలోనే గొప్ప వ్యక్తిగా, అతి ధనవంతుడిగా జీవిస్తున్నటువంటి ఆయన జీవితంలో ఒకే ఒక్క రోజులో మొత్తం తారుమారైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆస్తిపాస్తులన్నీ, అంతేకాకుండా తన కుమారులు కుమార్తెలు అందరూ మరణించి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినటువంటి స్థితికి దిగజారినట్లుగా యోబు భక్తుని జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ స్థితిలోనికి వెళ్ళినటువంటి యోబు భక్తునికి దేవుడు అనుగ్రహించినటువంటి విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినది, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి యోబు భక్తుడు పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు అధికంగా పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ప్రారంభంలోనే యోబు భక్తుడు ఊజు దేశంలో ధనవంతుడిగా, ఓ గొప్ప వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఆయనకు దేవుడు మరలా 2 అంతలు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, నీవు సంతోషాన్ని కోల్పోయి కలవరముతో దుఃఖముతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. అవమానాల గుండా వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నీకు సహాయము చేయాలి అని చెప్పేసి, దేవుడు నిన్ను దీవించాలి అని చెప్పేసి, దేవుడు నిన్ను హెచ్చించాలి అని చెప్పేసి, దేవుడు నిన్ను పరలోకానికి చేర్చాలి అని ఆశపడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మనము నూతన నిబంధనలో గమనించిన మనకు చాలా మంది వ్యక్తులు ఆ విధంగా కనిపిస్తారండి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆమె యోసేపుతో ప్రదానము చేయబడిన తర్వాత, అంటే టెస్టింగ్ పీరియడ్ లో ఆ దేవదూత ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపించాడు. ఆమె దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పేసి దేవునికి చిత్తానికి తల వంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారిద్దరూ ఏకము కాకమునుపు టెస్టింగ్ పీరియడ్ లో గనక ఎవరైనా గర్భము ధరిస్తే జరిగే పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్రము ప్రకారము రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల.
యోసేపు భక్తుడు నీతిమంతుడు కాబట్టి ఆమెని అవమానపరచడం కూడా ఇష్టం లేక రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఒకవేళ ఈమె పక్షమున ఉన్నట్లయితే ఆ యోసేపును కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చంపే ప్రమాదం ఉన్నది. అందుకని చెప్పేసి ఆయన విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ దేవదూత ద్వారా దేవుడు సందేశాన్ని తెలియపరచడము ద్వారా, ఆమె నీతిమంతురాలు అని చెప్పేసి దేవుడు వివరించడము ద్వారా యోసేపు భక్తుడు దేవుని మాటలను నమ్మి వారిద్దరూ దేవుని కోసం ప్రాణాలను సైతం తెగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉండదు. చూడండి ప్రియులారా, వారు ప్రభువు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వారు దేవుని కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కోవడానికి, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి, ఎన్ని విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వివాహము కాక మునుపు ఒక స్త్రీ కనుక ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో వారు ఊరుకుంటారా? చుట్టుప్రక్కల వారు ఊరుకుంటారా? బంధుమిత్రులు ఊరుకుంటారా? సూటిపోటి మాటలతో గాయపరచడానికి అవకాశం ఉంటుంది. లేని నిందలను మోపడానికి అవకాశం ఉంటుంది. చెబితే కూడా వినే స్థితిలో వారు ఉండరండి. చూడండి, మీది దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగింది అని వివరించిన నమ్మేవారు చాలా తక్కువ మంది. అలాంటి స్థితిలో దేవుని కోసం ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లుగా యోసేపు మరియల జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడినట్లుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అంతగా ప్రభువు కోసం నిలబడినటువంటి వారి జీవితాన్ని ఈ రోజున ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా నిలబెట్టాడు అంటే మన అందరికీ తెలుసు. చాలా మంది ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అని చెప్పేసి, పరిశుద్ధురాలు అని చెప్పేసి మరియను కొనియాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది, గౌరవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది, ఆమెకి విలువనిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మరికొంతమంది అయితే మరియను దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవతగా పూజించడం అయితే తప్పే. మనకున్నటువంటి దేవుడు ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే ఘనపరచాలి, ఆయనను మాత్రమే మహిమపరచాలి. అయితే కొంతమంది మరియను దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు ఈ రోజున. అయితే ఒకప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి అంటే, దేవుని చిత్తానికి తల వంచినప్పుడు ఆమెను నిందించే ఉంటారు, ఆమెని అవమానపరిచే ఉంటారు, ఆమెని రకరకాల ఇబ్బందులకు గురి చేసే ఉంటారు. కానీ ఇప్పుడు ఆమెను పరిశుద్ధురాలు అని చెప్పేసి గౌరవిస్తూ కొనియాడేవారు ఉన్నారు, దేవతగా పూజించేవారు కూడా ఉన్నారు. అయితే చూడండి ప్రియులారా, ఈ రోజున మనతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కోల్పోయినటువంటి సంతోషాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించడానికి, మనం కోల్పోయినటువంటి సమాధానమును మరలా మనకు అనుగ్రహించడానికి, మనం కోల్పోయినటువంటి గౌరవాన్ని మరలా మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. ఇప్పటివరకు అనేకుల జీవితాలలో దాన్ని మనం గమనించినాం. ఇజ్రాయేళ్ల జీవితంలో దేవుడు వారు ఓడిన చోట విజయాన్ని అనుగ్రహించినాడు. యోబు భక్తుని జీవితంలో ఆయన కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రూతు జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని దేవుడు మరలా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరియ జీవితంలో ఆమె పొందుకున్నటువంటి నిందలకు ప్రతిగా, అవమానములకు ప్రతిగా, బాధలకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశ చరిత్రను కూడా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనబడినటువంటి రాజు ఇజ్రాయేళ్లతో యుద్ధం చేసంట ఇజ్రాయేలీలందరినీ చెదరగొట్టాడంట. దాదాపుగా 60 దేశాలకు పైగా ఇజ్రాయేలీలు చెదిరిపోయినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, టైటస్ రాజు ఇజ్రాయేలీలను చెదరగొడుతున్నటువంటి సమయంలోనంట మోకాళ్ళలోతు రక్తం బారిందంటండి. చూడండి ప్రియులారా, అంత భయంకరంగా, అంత క్రూరత్వంగా ఇజ్రాయేళ్ల మీదకి దండెత్తి వచ్చి ఆ విధంగా చెదరగొట్టాడు టైటస్ అనబడినటువంటి రాజు. అయితే మనం జాగ్రత్తగా చరిత్రలో గనక గమనించినట్లయితే మే 15వ తారీఖు 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 60 దేశాలకు పైగా చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్లో చాలా మంది ప్రజలు
ఆ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో జీవిస్తూ ఉన్నట్లుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, వారు అనేక విషయాల్లో ప్రపంచముతో పోటీ పడుతూ ఉన్నారు ఈ రోజున. కానీ ఒకప్పుడు వారి పరిస్థితి ఏమిటి అంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తమ దేశాన్ని విడిచిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి 60 దేశాలకు పైగా చెదిరిపోయారు. చూడండి, అలాంటి వారందరినీ మరలా ఒకే చోటకి సమకూర్చి చూడండి వారికి వాగ్దాన దేశంలో జీవించేటువంటి అవకాశాన్ని మరలా ప్రభువు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే వీరందరి జీవితాలను ఆధారం చేసుకొని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నటువంటి కార్యము కూడా అదే. ఈ రోజున నువ్వేం కోల్పోయి మాటలు వింటూ ఉన్నావు? నీ జీవితంలో సంతోషం లేక వింటూ ఉన్నావా? సమాధానం లేక వింటూ ఉన్నావా? ఇబ్బందులతో, సమస్యలతో, శోధనలతో ఈ మాటలు వింటూ ఉన్నావా? నేను అప్పుల్లో కూరుకుపోయాను, ఈ అప్పుల భారం నుండి నేను బయటికి రాలేను అని బాధపడుతూ వింటూ ఉన్నావా? నేను అవమానాల గుండా వెళ్తూ ఉన్నాను, నన్ను ఈ నిందల్లో నుండి బయటికి విడిపించేవారు ఎవరు అని చెప్పేసి నువ్వు వింటూ ఉన్నావా? నీ సమస్య ఏదైనా సరే ఈ రోజున ప్రభువు నీ జీవితంలో చేయాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని, నువ్వు కోల్పోయినటువంటి సమాధానమును, నువ్వు కోల్పోయినటువంటి గౌరవాన్ని కావచ్చు, నువ్వు ఏది కోల్పోయినా చూడండి, కోల్పోయిన వారికి దేవుడు మరలా రెట్టింపును అనుగ్రహించినట్లుగా ఈ రోజున నీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మనం పరలోకంలో స్థానాన్ని కోల్పోతే యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి నిమిత్తం తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి తన విలువైన ప్రాణాన్ని మన పాపములకు వెలగా చెల్లించి మనకు మరలా పరలోకంలో స్థానాన్ని కల్పించాడండి. కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా మనకు అందించాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఈ మాటలు వింటూ సమాధానం కొరక, సంతోషము కొరక, గౌరవం కొరక, కుటుంబం కొరక, ఆనందం కొరక, పిల్లల విషయంలోనా, తల్లిదండ్రుల విషయంలోనా, నువ్వు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నా దేవుడు నీ బాధను చూస్తూ నీకు ఇస్తున్నటువంటి భరోసా ఏమిటి అంటే, నువ్వు కోల్పోయినవి నీకు మరలా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. మరి నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనకు ప్రార్థించడానికి, ఆయన బిడ్డగా జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువు వైపు తిరుగుదాం, ప్రభువుకు ప్రార్థించే వారంగా ఉందాం, ప్రభువు సహాయం కొరకు కనిపెడదాం. ఎందుకంటే ఎంతో మంది సంతోషాన్ని కోల్పోయినప్పుడు, అవమానాన్ని పొందుకున్నప్పుడు, వారు బాధతో ఉన్నప్పుడు, వారు కోల్పోయినటువంటి సంతోషాన్ని, వారు కోల్పోయినటువంటి గౌరవాన్ని, వారు కోల్పోయినటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం ఇంతవరకు ధ్యానించాం. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాన్నే చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని నీతిని, దేవుని రాజ్యమును మొదట వెతుకుదాం, ప్రార్థనా పరులంగా జీవిస్తాం, దేవుని సహాయం కొరకు కనిపెడదాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.